నీ వలన చాలా కష్టాలు పడున్నారు. 13 ఏళ్ళు, ఒకరోజు కాదు 2 రోజులు కాదు. ఇప్పుడు అతనికి అవకాశం దొరికింది, అతను బయటికి రావచ్చు. రాగానే అజ్ఞాతవాసం పూర్తవగానే కోరి కోరి కనపడుతున్నారు మీరు. కోరి కోరి కనపడితే ఊరుకుంటాడా? అతని క్రోధం అదుపులేని స్థితిలో ఉంటుంది. అదుపులేని క్రోధంతో ఉన్న అర్జునుడు విజృంభిస్తే మీరు ఎక్కడ నిలబడగలరు? ఇది పరాకు చెప్పడం. చాలా జాగ్రత్త సుమా. తేలిగ్గా ఏదో అర్జునుడిని గుర్తుపట్టాను అనుకోవద్దు. అలా వచ్చి మీద పడిపోయాడో కాపు కాయడం చాలా కష్టం. రెండవది, వాళ్ళు దేనికి పక్షపాతులంటే పాండవ పక్షపాతి కాడు, ధర్మపక్షపాతి. ఆయన ధర్మమునే పాటించాడు. దుర్యోధనుడి దగ్గర ఎందుకున్నాడు అన్న ధర్మాన్ని మీరు ఇతర పర్వాలు విన్నప్పుడు మీకు అర్థం అవుతుంది. పాండవుల యందు పక్షపాతం ఎందుకు అంటే వాళ్ళ యందు ధర్మం ఉంది కాబట్టి. మరి ఏకలవ్యుడి యందు పక్షపాతం